నన్ను మీ బిడ్డలందరినీ మీ చేతులు అర్పించుకుంటాను. క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. జాగ్రత్తగా కొద్ది సంగతులు విందాం. అన్నీ బాగానే అరేంజ్ చేశారు కానీ ఆ జనరేటర్ ఒకటి సౌండ్ ప్రూఫ్ అయితే బాగుంది. మత్తయి సువార్త దయచేసి అందరూ చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతాం. ఎవరైనా చదువుతారా? రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చదువుదాం కిందకా. అని ప్రవక్త రాయబడి ఉన్నదనేది. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. సుమారు నాకు తెలిసి ఇప్పుడు 70వ క్రిస్మస్ 80వ క్రిస్మస్ ఈ ఏడాదికి మాకు